శ్రీమతే వికనస మహాగురవే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఉదగ్రహస్థం కృతశంకచక్రం పీతాంబరం దర్శితపాదపద్మం అస్తత్వయేమేనాశ్రితపారిజాతాం శ్రీభూసమేతం భజ వెంకటేశం. శ్రీహప్పతి శ్రీమతి అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకులై ఒంగోలు పట్టణం అగ్రహారం గేట్ బాలాజీ నగర్లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క ఒక చిన్న మందిరం అనేటువంటి వాళ్ళు రావాలి. ఇక్కడ సమస్తమైనటువంటి ఏకాదశ రుద్రులతో కూడుకున్నటువంటి మధుగణములతో కూడుకున్నటువంటి ముక్కోటి దేవతలతో కూడుకున్నటువంటి మన దేవతా స్వరూపము శ్రీమన్నారాయణుడు కలియుగే కలో వెంకటనాయక అనేటువంటి విధంగా కలియుగంలో వేంచేసినటువంటి వారై మనందరి భక్తుల యొక్క ఆర్తిని వినటం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు త్రిగుణీకృతమైనటువంటి అత్యాస్వరూపముతో వాడవాడల గోవిందనామ స్మరణతో కూడుకుని గోవింద కళ్యాణాన్ని చేసుకుంటూ మన భక్తులందరినీ కృతార్థులు చేస్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా చిన్న మందిరము అని అంటే ఏమిటి మందిరం తెలుసా? భక్తుల యొక్క హృదయమే వారి యొక్క మందిరం. ఆ చిన్న మందిరానికి భక్తాభీష్టము అన్నట్టుగా భక్తుల యొక్క అభీష్టముతో స్వామివారు నిరంతర శోభాయమానంగా వారి యొక్క భక్తుల హృదయాల్లో మెలుగుతూ కమ్మని కడులు విందైనటువంటి భక్తి భావాన్ని తొలికసలాడుతూ ఆనంద పారవశ్యంతో నిలబడేటువంటి గోవిందనామ స్మరణ చేస్తూ ఆర్తిగా శేషసాయికి మొక్కు శరము కాదు అన్నట్టుగా చేస్తూ ఉండేటువంటి విధంలో మనందరం కూడా పునీతులు కావటం కోసం ఒంగోలు పట్టణంలో మరొకసారి స్వామివారి యొక్క ఆస్థానం అనేది ఒక లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త సమాజం వారు కొంచెం నూతనంగా విగ్రహాలని ఆవిర్భావానికి అంటే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు మొదలుకుని మొదటి రోజు ఉదయానికి ప్రాతర స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, సజ్జాంకురారోపణ, నవకుంభ ఆరాధనతో కూడుకున్నటువంటి పంచగవ్యాదివాస హోమములతో కూడుకున్నటువంటి అదివాస ఆరాధనలతో ఈ పూట ఉదయానికి ఆరాధన ముగిస్తూ ఉంటుంది. ఈ యొక్క భక్త శిఖామణి అయినటువంటి శకయోత్సవాలతో అధ్యయనోత్సవాలతో కూడుకుని ఆరాధన చేసుకునేటువంటి శ్రీనివాస ప్రభుకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా సాధారణమైనటువంటి దేదీప్యమైనటువంటి దీప ఆరాధన అంటే జ్యోతి ఆత్మ పరమావై విష్ణు అన్నట్టుగా భగవంతుడు ఎంతో ప్రీతిగా ఉండేటువంటి వాడు భక్తుల దగ్గరే. ఆత్మ పరమాత్మ మహ్యంతరాత్మ అన్నట్టుగా ఆ యొక్క భక్తులు హృదయారవిందంలో నిలబడి ఈ యొక్క ఆరాధన అంతా చేయించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా దీనికి సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాస ప్రభు యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఇంటింట గడప గడపకి కూడా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇటు సాధారణమైనటువంటి భక్తి భావంలో కూడుకున్నటువంటి ఈ యొక్క ఆరాధన అంతా కూడా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారంగా మనం చక్కగా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తిరుపతి కొండ మీద కూడా చూసుకున్నట్టయితే శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సేవా నిమిత్తంలో ఇప్పుడు జరిగేటువంటి అధివాసానికి సంబంధించి ఆరాధన మరియు అధివాసంతో కూడుకున్నటువంటి స్వామివారి యొక్క ఆరాధన విశిష్టమైనటువంటిది. వీటి వల్ల దేదీప్యమైనటువంటి పుణ్యాన్ని కూడా భక్తులకి ఆపాదిస్తుందని చెప్పి తెలియచేస్తుంది. అటువంటి భక్త శిఖామణి అయినటువంటి శ్రీనివాస ప్రభుకి విశ్వక్షేణ ఆరాధనతో మనం ఇప్పుడు కూడా ప్రాయశ్చిత్త హోమములతో ఆ పంచలోహ విగ్రహాలకి ఆ స్థపతి చేసినటువంటి విగ్రహాలకి సమస్తమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టడం కోసం చేసేటువంటి సేవే ఈ యొక్క ప్రాయశ్చిత్త ఆరాధన. దీంతో సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసుకొని తర్వాత కార్యక్రమాలు జరగబోయేటువంటి వాటి గురించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాస ప్రభు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మీరందరికీ కూడా ఉండాలి అని చెప్పి తెలియజేస్తుంది. కలియుగే కలో వెంకటనాయక స్వామివారి యొక్క పాదాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక్కసారి గనక స్వామికి దానం చేసినట్టయితే యుగాంతరంలో తురంగములను భూమిని సగరయుక్తమైనటువంటి భూమిని కూడా దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని ఆపాదించి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది ఈ యొక్క సారాంశం. ఈ సమగ్ర సారాంశం అంతా కూడా ఆగమోక్త ప్రకారంగా
చక్కగా కూడా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారంగా స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమానికి మీరందరూ సహకరించండి. మరీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చక్కగా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పేరున ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. హరే ఓం శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. శ్వేతవరాహకల్పే వైవశ్వనామంతరే శ్రీ గృహదినామసంవత్సరే ఉత్తరాయణే హేమంతర్గౌ పుష్యమాసే పక్షే కృష్ణపక్షే వాహృత్తాయాం ఇంద్రవాహృత్తాయాం నక్షత్రం ఉత్తరాభృత్తః శుభయోగి శుభకరణే మంగళవిశేషం శిష్టాయాం అస్యాం సృష్టిన్యాయాం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్యాగ్రప్రేమోత్తమస్య పారావ్యూహైభవాంతర్యామినః అత్యాస్వరూపగుణః శ్రీ భూమినారాయణాయ శ్రీ శ్రీనివాసస్వామినః భూతపంచలోహ విగ్రహ సంప్రోక్షణాఖ్యేతరంగత్వేన హృదేశాం నిర్మాణస్య మనోభీషత్యం రంగత్వేన వాయుప్రతిష్ఠా మహోత్సవాఖ్యేతరంగత్వేన ఏకాంతి